యెషయా గ్రంథము 63వ అధ్యాయము. ప్రభువు శత్రువులను శిక్షించుట. ఎదోము నందలి బోస్రా నుండి వచ్చు ఇతడెవడు? వైభవపేతముగా రక్తవర్ణ వస్త్రములు తాల్చి బలాధిక్యముతో టీవిగా విచ్చేయు ఇతడెవడు? నేను నా విజయమును ఎరిగించువాడను. నా ప్రజలను రక్షించుటకు సమర్థుడనైన వాడను. ద్రాక్ష పండ్లను నలగద్రొక్కి రసము తీయువాని వలె నీ దుస్తులు ఎర్రగానున్నవేళ, నేనొక్కడనే జాతులను ద్రాక్ష పండ్ల వలె నలగద్రొక్కితిని. నాకు సాయపడుటకు ఎవరునూ రారైరి. నేను కోపముతో జాతులను నలగద్రొక్కితిని, రౌద్రముతో వారిని అణచితిని. వారి నెత్తురు నా బట్టల మీద చిందిపడగా నా దుస్తులన్నిటికీ మరకలైనవి. నా ప్రజలను రక్షించు సమయము, వారి శత్రువులను శిక్షించు కాలము ఆసన్నమైనదని నేను భావించితిని. నేను సహాయము కొరకు పారజూచితిని గాని నాకు తోడ్పడు వాడెవడు కనిపింపడాయను. ఎవడు నన్ను ఆదుకోనందుకు నేను ఆశ్చర్యపడితిని. కాని నా కోపమే నాకు బలము నొసగెను. నా ఎంతట నేనే విజయము సాధించితిని. నేను కోపముతో జాతులను నలగద్రొక్కితిని. ఆగ్రహముతో వారిని ఖండతుండెములు చేసితిని. వారి నెత్తుటిని నేలపై చిమ్మితిని. ప్రభువు రక్షణ గూర్చి కీర్తన. నేను ప్రభువు ప్రేమను కీర్తించెదను. ప్రభువు మనకు చేసిన అద్భుత కార్యములను స్తుతించెదను. ఆయన మిక్కుటమైన కరుణతో, ప్రేమతో ఇశ్రాయేలుకు చాలా మేలులు చేసెను. ప్రభువు ఇశ్రాయేలు గూర్చి, వీరు నా ప్రజలు, వీరు నా తనయులు కనుక నన్ను మోసగింపరని ఎంచెను. కనుక వారి ఆపదలన్నింటిలో ఆయన వారిని కాపాడెను. దేవుని ప్రతినిధి కాదు, దేవదూత కాదు, ఆయన స్వయముగా వారిని రక్షించెను. దయతో ప్రేమతో వారిని కాపాడెను. పూర్వదినములన్నింట ఆయన వారిని ఎత్తుకొని మోసికొని పోయెను. కాని ఇశ్రాయేలీయులు ఆయన మీద తిరుగబడి ఆయన పవిత్ర ఆత్మను దుఃఖపెట్టిరి. కావున ఆయన వారికి శత్రువై వారితో పోరాడెను. కాని ఇశ్రాయేలీయులు పూర్వదినములను ప్రభువు సేవకుడైన మోషేను జ్ఞప్తికి తెచ్చుకుని ప్రజల నాయకులను సముద్రము గుండా నడిపించిన ప్రభువేడి అని అడిగిరి. తన ఆత్మను మోషే కొసగిన ప్రభువేడి అని ప్రశ్నించిరి. స్వీయ శక్తితో మోషే ద్వారా మహాకార్యములు సల్పి నీళ్లను పాయలు చేసి కీర్తిని బడిసిన ప్రభువేడి అని అడిగిరి. గుర్రము ఎడారిలో కాలు జారి పడకుండా నడిచినట్లే తన ప్రజలను సముద్రము గుండా నడిపించిన ప్రభువేడి అని ప్రశ్నించిరి. ఎద్దులను పచ్చిక లోయలోనికి తోలుకొని పోయినట్లే ప్రభు తన ప్రజలను విశ్రమ స్థానమునకు కొనిపోయెను. ఆ రీతిగా ఆయన ప్రజలను నడిపించి తనకు కీర్తి తెచ్చుకొనెను. ప్రభు మోక్షపదము నుండి పవిత్రము మహిమాన్వితములైన నీ నివాస స్థలము నుండి మమ్ము కరుణతో వీక్షింపుము. నీకు మా పట్ల ఆదరభావమేది? నీ శక్తి ఏది? నీ నెనరేది? నీ ప్రేమ ఏది? నీవు మమ్ము పట్టించుకోవా? నిక్కముగా నీవే మాకు తండ్రివి. అబ్రహాము మమ్మెరుగడు, యాకోబు మమ్మంగీకరింపడు. కాని ప్రభు, నీవు మాకు తండ్రివి, మా విమోచకుడవని అనాది నుండి నీకు పేరు. ప్రభు, నీవు మేము నీ మార్గము నుండి వైదొలగునట్లు చేసితివేళ
మేము గుండె రాయి చేసుకుని నీకు భయపడకుండునట్లు చేసితివేళ. నీ దాసులను చూచి నీవెన్నుకొనిన తెగలను చూచి నీవు మా యొద్దకు మరలి రమ్ము. దుష్టులు నీ మందిరమున అడుగిడనేల. మా శత్రువులు నీ దేవాలయమును తమ కాళ్లతో త్రొక్కనేల. చాలా కాలము నుండి మేము నీ పరిపాలనకు నోచుకోని జనుల వంటి వారమైతిమి, నీకు చెందని ప్రజల వంటి వారమైతిమి. 64వ అధ్యాయము. నీవు ఆకాశమును చీల్చుకొని క్రిందికి దిగిరావేళ అప్పుడు కొండలు నిన్ను చూచి గడగడ వణుకును. అవి అగ్నికి కాలిపోయేడు పొదవలే, నిప్పునకు కాగెడు నీటివలే కంపించును. నీవు వచ్చి నీ విరోధులకు నీ శక్తిని ప్రదర్శింపుము. జాతులు నిన్ను చూచి భీతితో కంపించునట్లు చేయుము. పూర్వము నీవు మేము ఊహింపని అద్భుత కార్యములు చేసినప్పుడు కొండలు నిన్ను చూచి గడగడ వణికెను. తనను నమ్మిన వారికిట్టి ఉపకారములు చేసిన దేవుని ఇంతవరకెవరూ చూచి ఉండలేదు, ఎవరు అట్టి వానిని గూర్చి విని ఉండలేదు. ధర్మమును ప్రీతితో పాటించుచు నీ మార్గములను విస్మరింపని వానిని నీవు ఆహ్వానింతువు. నీవు కోపించినను లెక్క చేయక మేము పాపము కట్టుకుంటిమి. నీ ఆగ్రహమును లెక్క చేయక పూర్వము నుండి మేము పాపము చేయుచునే యుంటిమి. మేమెల్లరము అపవిత్రులమైతిమి. మా పుణ్యక్రియలు మలిన వస్త్రము వంటి వయ్యను. మేము ఆకుల వలె ఎండిపోయితిమి. మా కిల్బిషములు మమ్ము గాలి వలె ఎగురగొట్టెను. నీకు ప్రార్థన చేయువాడెవ్వడు లేడయ్యను, నిన్నాశ్రయించువాడెవ్వడు కనిపింపడయ్యను. నీవు నీ దివ్యముఖమును మా నుండి మరుగు చేసుకుంటివి. మా అపరాధములు చూచి మమ్ము చేయి విడచితివి. అయినను ప్రభు, నీవు మాకు తండ్రివి, మేము మట్టిమి, నీవు కుమ్మరివి. నీవే మమ్మెల్లరినీ సృజించితివి. ప్రభు, మా మీద మిక్కుటముగా కోపింపకుము. మా పాపములను సదా జ్ఞప్తియందుంచుకొనకుము. మమ్ము కరుణతో వీక్షింపుము. మేమెల్లరము నీ ప్రజలము. నీ పవిత్ర నగరములు ఎడారులైనవి. సియోను పాడుబడినది, యెరూషలేము బీడుబడినది. పవిత్రము సుందరమునైన మా దేవాలయము, మా పితరులు నీకు ప్రార్థన చేసిన మందిరము నిప్పుతో తగులబెట్టిరి. మాకు ప్రీతిపాత్రములైన స్థలములన్నీ నాశనమయ్యను. ప్రభు, ఈ కార్యములెల్లా చూచి నీవు ఊరకుందువా? నీవు మౌనము వహించి మమ్మధికముగా శిక్షింతువా? యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము. ప్రభు ఖడ్గము. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు యెరూషలేమును ఖండింపుము, ప్రజల పూజాస్థానములను తెగడుము. ఇశ్రాయేలు దేశమునకు నా హెచ్చరికలనిట్లు వినిపింపుము. నేను మీకు శత్రువు నగుదును. నేను నా కత్తి దూసి మీలో మంచివారిని కూడా వధింతును. నా ఖడ్గము దక్షిణము నుండి ఉత్తరము వరకును మంచివారిని చెడ్డవారిని కూడా నరకును. ఎల్లరును ప్రభువునైన నేను కత్తి దూసితిననియు దానిని తిరిగి వరలో పెట్టననియు గ్రహింతురు. నరపుత్రుడా, నీవు గుండె పగిలిపోవునట్లుగా నిరాశతో నిట్టూర్పు విడువుము. నీవెందుకు నిట్టూర్పు విడుచుచున్నావని వారు నిన్నడుగుదురు. నీవు వారితో ఇట్లు చెప్పుము, నేను రానున్న వార్తలను బట్టి నిట్టూర్పు విడుచుచున్నాను. ఆ వార్తలు వచ్చినప్పుడు మీకు గుండెలు పగులును, చేతులు చచ్చుపడును, ధైర్యము చెడును, కాళ్ళు గడగడా వణుకును. ఆ కాలము సమీపించినది, చేరువలోనికే వచ్చినది. ఇది ప్రభువు వాక్కు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా,
నీవు ప్రవచింపుము. ప్రభువునైన నా పలుకులను ప్రజలకు ఇట్లు తెలియజేయము. ఖడ్గము, ఖడ్గము, దానికి పదును పెట్టి మెరుగులు దిద్దిరి. చంపుట కొరకే దానికి పదును పెట్టిరి. మెరుపు వలె మెరయుటకే దానికి మెరుగులు దిద్దిరి. ఇక ఆనందమునకు తావులేదు. నా ప్రజలు నా హెచ్చరికలను శిక్షను పట్టించుకోరైరి. కత్తిని వినియోగించుకొనుటకే దానికి మెరుగులు దిద్దిరి. సంహారకుని చేతికి అందించుటకే దానికి పదును పెట్టి మెరుగులు దిద్దిరి. నరపుత్రుడా, నీవు విచారముతో పెడబొబ్బలు పెట్టుము. ఈ ఖడ్గము నా ప్రజల కొరకును ఇశ్రాయేలు నాయకుల కొరకును ఉద్దేశింపబడినది. వారెల్లరూ నా ప్రజలతో పాటు చత్తురు. నీవు నిరాశతో గుండె బాదుకొనుము, నీ తొడను చరచుకొనుము. నేను నా ప్రజలకు పరీక్ష పెట్టుచున్నాను. వారు పశ్చాత్తాపపడరేని ఈ వినాశములెల్లా ప్రాప్తించును. ఇది దేవుడైన ప్రభువు వాక్కు. నరపుత్రుడా, నీవు ప్రవచింపుము, చప్పట్లు కొట్టుము. ఆ కత్తి మరలా మరలా నరుకును. అది నరులను చంపునది, వారికి భీతి కొల్పునది, వారిని ముక్కముక్కలుగా నరుకునది. దానిని చూచి నా ప్రజలు ధైర్యమును కోల్పోయి తొట్టిల్లుదురు. నేను మెరుపు వలె తలతల మెరయుచు వధించుటకు సిద్ధమయ్యున్న కత్తిని చూపి వారి నగరమును భయపెట్టుదును. పదునైన ఖడ్గమా, నీవు కుడి ఎడమలందును నరుకుము. నీవు తిరిగిన చోటులందెల్లా నరుకుము. నేనును చప్పట్లు కొట్టుదును, నా కోపము శాంతించును. ఇవి ప్రభువునైన నా పలుకులు. బబులోనియా రాజు ఖడ్గము. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు 2 మార్గములను గుర్తింపుము. బబులోనియా రాజు ఖడ్గము చేబూని ఆ త్రోవల గుండా వచ్చును. ఆ త్రోవలు 2 ఒక దేశము నుండియే బయలుదేరినట్లు చూడుము. ఆ త్రోవలు చీలిపోవు తావున ఒక సన్యాస్తంభమును పాతుము. ఒక చీలిక రాజునకు అమ్మోనీయుల నగరమైన రబ్బాకు పోవు త్రోవను చూపును. మరి ఒకటి యూదాకు సురక్షిత నగరమైన యెరూషలేమునకు పోవు త్రోవను చూపును. బబులోనియా రాజు మార్గము చీలిన చోట సన్యాస్తమము పాతిన తావున నిలుచుండి శకునములు చూచును. ఏ త్రోవను పోవలేనో తెలుసుకొనుటకుగాను అతడు బాణములను ఊపును. మంచి చెడ్డలు తెలుపు పరికరములను వినియోగించి చూచును. బలి అర్పించిన పశువు కాలేయమును పరిశీలించి చూచును. అదిగో, యెరూషలేము గుర్తుగల బాణము అతని కుడి చేతిలోనికి వచ్చినది. కావునతడు ఆ తావున గోడలను కూల్చు యంత్రములను అమర్చును. యుద్ధనాదము చేయును. ప్రాకారములకు అభిముఖముగా గోడలను కూల్చు యంత్రములను అమర్చును. మట్టి దిబ్బలు పోసి అగట్టలు త్రవించును. యెరూషలేము పౌరులు తాము చేసుకున్న సంధిని బట్టి ఈ సంగతులను నమ్మరు. కాని ఈ ప్రవచనము వారు తమ పాపములను జ్ఞప్తికి తెచ్చుకున్నట్లు చేయును. అది వారు శత్రువులకు చిక్కుదురని హెచ్చరించును. ప్రభువును దేవుడైన నా పలుకులివి. జనులారా, మీ పాపములు బట్టబయలైనవి. మీ తప్పిదములెల్లరికీ తెలియను. మీరు చేయు పనులన్నిటిలోనూ మీ పాపములు కనిపించుచునేయున్నవి. మీరు దోషులని రుజువైనది. నేను మిమ్ము మీ శత్రువులకు అప్పగింతును. అపవిత్రుడవును దుష్టుడవునైన ఇశ్రాయేలు రాజా, నీ పాపకార్యములను తుదముట్టించు రోజు వచ్చుచున్నది. యావే ప్రభువునైన నా పలుకులివి. నీవు నీ తలపాగాను కిరీటమును తొలగింపుము. అంతయు మారిపోవును. దరిద్రులు అధికులగుదురు, పాలకులు దరిద్రులగుదురు. నాశనము, నాశనము. నేను నగరమును నాశము చేయుదును. కాని నగరమును నాశము చేయుటకు నేనెన్నుకున్న వాడు వచ్చు వరకు ఈ కార్యము జరగదు. అతడు వచ్చినప్పుడు పట్టణమును అతనికి అప్పగింతును. అమ్మోనీయుల మీదికి ఖడ్గము. నరపుత్రుడా, నీవు ప్రవచింపుము. ఇశ్రాయేలీయులను అవమానించు అమ్మోనీయులకు యావే ప్రభువునైన నా పలుకులిట్టు ఎరిగింపుము. నాశము చేయుటకు కత్తిని దూసిరి, హతము చేయుటకు కత్తికి పదును పెట్టిరి. మెరపు వలె మెరయుటకు కత్తికి మెరుగుబట్టిరి.
మీరు చూచు దర్శనములు అబద్ధాలు, మీరు చెప్పు ప్రవచనములు అసత్యములు. మీరు దుష్టులు, పాపులు. మీ కార్యములను తుదముట్టించు రోజు వచ్చుచున్నది. కత్తి మీ మెడ మీద వాలును. కత్తిని వరలో దూర్చుడు. మీరు పుట్టిన దేశముననే, మీరు జన్మించిన తావుననే నేను మీకు తీర్పు విధింతును. నేను నా కోపమును మీపై కృమ్మరింతును. నా కోపాగ్నిని మీపై రగిలింతును. నాశము చేయుటలో నేర్పుగల క్రూరులకు మిమ్మప్పగింతును. అగ్ని మిమ్ము కాల్చివేయును. మీరు మీ దేశముననే మీ నెత్తురును ఒలుకుదురు. మీ పేరునిక ఎవడును గుర్తుంచుకొనడు. ఇది ప్రభువు వాక్కు. 22వ అధ్యాయము. యెరూషలేము పాపములు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నీవు హత్యలకు ఆలవాలమైన నగరమునకు తీర్పు చెప్పుటకు సిద్ధముగా నున్నావా? నీవు దాని దుష్కార్యములను దానికెరిగింపుము. నీవు యావే ప్రభువునైన నా పలుకులను నగరమునకు ఇట్లు ఎరిగింపుము. నీవు నీ ప్రజలలో చాలామందిని చంపితివి. విగ్రహములను కొలిచి అపవిత్రురాలవైతివి. కనుక నీకు కాలము సమీపించినది. నీ హత్యల ద్వారా నీవు పాపము మూట కట్టుకొంటివి. నీవు చేసిన ప్రతిమల ద్వారా అపవిత్రురాలవైతివి. కనుక నీ శిక్షాదినము సమీపించినది. కావుననే నేను జాతులు నిన్ను గేలి చేయునట్లును, రాజ్యములు నిన్నెగతాళి చేయునట్లును చేసితిని. దగ్గరి దేశములను దూరదేశములను కూడా నీ అక్రమములను అపజయములను చూచి నవ్వును. ఇశ్రాయేలు నాయకులెల్లరూ తమ బలమును నమ్ముకొని హత్యలకు పాల్పడుచున్నారు. నగరములోని వారెవరూ తల్లిదండ్రులను గౌరవించటలేదు. మీరు పరదేశులను వంచించుచున్నారు. అనాథలను వితంతువులను పీడించుచున్నారు. పవిత్ర స్థలములను గౌరవించుటలేదు. విశ్రాంతి దినములను పాటించుటలేదు. మీలో కొందరి తరుల మీద కొండెములు చెప్పి వారిని చంపించుచున్నారు. మరికొందరు విగ్రహములకు అర్పించిన నైవేద్యములు భుజించుచున్నారు. ఇంకను కొందరు తమ కామ కలాపములకు పాల్పడుచున్నారు. కొందరు తమ మారుతలులతో శయనించుచున్నారు. మరికొందరు ముట్టుతలను బలవంతము చేసి కూడుచున్నారు. కొందరు పొరుగువాని పెండ్లముతో వ్యభిచరించుచున్నారు. కొందరు తమ కోడండ్రను, కొందరు మారు చెల్లెండ్రను చెరచుచున్నారు. మీలో కొందరు లంచము తీసుకొని హత్యలు చేయుచున్నారు. కొందరు తోడి ఇశ్రాయేలీయులకు సొమ్ము వడ్డీకి ఇచ్చుచున్నారు. వారిని మోసగించి సొమ్ము చేసుకొనుచున్నారు. వేయేలా మీరు నన్ను విస్మరించితిరి. ఇది ప్రభువునైన నా వాక్కు. నగరమా, నేను నీవు చేసిన హత్యలకును దోపుడులకును నీపై చేయెత్తి నిన్ను శిక్షింతును. నేను నిన్ను దండించుటకు పూనుకొనినప్పుడు నీకు ధైర్యము చాలునా, బలము చాలునా? ప్రభువునైన నేను మాట పలికితిని. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. నేను నీ ప్రజలనెల్లా దేశములందును ఎల్ల జాతుల మధ్యను చెదరగొట్టుదును. నీ పాప కార్యములను తుదిముట్టింతును. అన్యజాతులు నిన్ను అవమానించును, కాని నీవు నేను ప్రభువునని గుర్తింతువు. ప్రభువు పుటము వేయును. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు చెత్తవలే నిష్ప్రయోజకులు. కుంపటితో వెండిని పుటము వేసిన తరువాత మిగిలియుండు రాగి, తగరము, ఇనుము, ఇత్తడి వంటి విలువ తక్కువవారు. కనుక యావే ప్రభువునైనా నేనిట్లు చెప్పుచున్నాను, వారెల్లరూ కొలిమిలో మిగిలిన వ్యర్థము వంటివారు. నేను వారిని అందరినీ యెరూషలేమున ప్రోగుచేయుదును. నరులు వెండి, రాగి, ఇనుము, తగరము, సీసములతో కూడిన ముడి పదార్థములు కుంపటిలో పెట్టి కరగించినట్లే నేనును వారిని ప్రోగు చేసి కోపముతో కరిగింతును. నేను వారిని యెరూషలేమున ప్రోగుచేసి నా కోపాగ్నితో కరగింతును. వారు యెరూషలేమున కుంపటిలో వెండివలే కరుగుదురు. అప్పుడు
వారు ప్రభువునైన నేను నా కోపమును వారిపై కుమ్మరించితినని గ్రహింతురు. ఇశ్రాయేలు నాయకుల పాపములు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయులతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. వారి దేశము అపవిత్రమైపోయినది, కనుక నేను కోపముతో దానిని శిక్షింతును. వారి నాయకులు తాము చంపిన ఎరల చుట్టూను గర్జించు సింహముల వంటివారు. వారు ప్రజలను చంపి వారి సొమ్మును ఆస్తిని అపహరింతురు. వారి భార్యలను వితంతువులను చేయుదురు. యాజకులు నా నియమములను మీరుచున్నారు. వారు పవిత్ర వస్తువులను లెక్క చేయుటలేదు. పవిత్ర వస్తువులకును లౌకిక వస్తువులకును మధ్య వ్యత్యాసమును కూడా గుర్తించుటలేదు. విశ్రాంత దినములను గమనించుటలేదు. కావున ఇశ్రాయేలీయులు నన్ను గౌరవించుటలేదు. నేను అపవిత్రము చేయబడితిని. ప్రభుత్వోద్యోగులు తోడేళ్ల వలె తాము పట్టిన ఎరను చీల్చివేయుచున్నారు. వారు హత్యలు చేసి ధనవంతులగుచున్నారు. ప్రవక్తలు మట్టి గోడకు సున్నము పూసినట్లుగా ఈ పాప కార్యములనెల్లా కప్పిపెట్టుచున్నారు. వారు అనృత దర్శనములను చూచుచున్నారు. అబద్ధ ప్రవచనములు చెప్పుచున్నారు. వారు యావే ప్రభువునైన నా పలుకులను వినిపించుచున్నట్లు కనిపించుచున్నారు. కాని నేను వారికి నా పలుకులను తెలియజేయలేదు. ధనవంతులు మోసమునకును దొంగతనమునకును పాల్పడుచున్నారు. పేదలను పీడించి పరదేశులను వంచుచున్నారు. నేను గోడ కట్టువారును గోడ పడిపోయిన తావున కావలియుండి నా కోపాగ్ని నుండి దేశము రక్షించువారు ఎవరైనా ఉన్నారా అని పరిశీలించి చూచుచున్నాను. కాని ఎవరునూ కనిపింపలేదు. కావున నేను వారిపై నా కోపమును కృమ్మరింతును. వారి దుష్కార్యమునకు గాను నా కోపాగ్నితో వారిని భస్మము చేయుదును. ఇది ప్రభువు వాక్కు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. నమ్మగూడని రాయబారి వలన కీడులు వాటిల్లును, కాని విశ్వసనీయుడైన దూత మేలును చేకూర్చి పెట్టును. దిద్దుబాటును వల్లని వానికి పేదరికము అవమానము ప్రాప్తించును. మందలింపును పాటించు వానికి గౌరవము చేకూరును. కోరికలు ఫలించిన సంతసము కలుగును. మూర్ఖులు దుష్కార్యముల నుండి వైదొలగరు. జ్ఞానితో చెలిమి చేయువాడు జ్ఞాని అగును. మూర్ఖునితో స్నేహము చేయువాడు నాశనమగును.